వాట్సాప్ నుండి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చేసింది. సో 2025లో సో అదేంటంటే మనం ఎప్పుడైతే వాయిస్ మెసేజ్ని ఇలా పంపించేస్తాం కదా, సో ఇలా వాయిస్ మెసేజ్ ఏదైతే పంపించేస్తాం పైన క్లిక్ చేసేసి సో ఆ వాయిస్ అనేది వాయిస్లోనే కాకుండా మనకి టెక్స్ట్ మెసేజ్లో కూడా కనపడుతుంది. అంటే మనం ఎప్పుడైనా మీటింగ్లో ఉన్నప్పుడు కానివ్వండి, లేదంటే వినలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కానివ్వండి, సో ఆ వాయిస్ మెసేజ్లో ఏంటి అసలు కంటెంట్ ఏంటి అనేది మనం ఇక్కడ టెక్స్ట్లో కూడా రీడ్ చేయొచ్చు. సో ఆ విధంగా అయితే మనకు అప్డేట్ అయితే వచ్చేసింది. సో మనము అది ఎలా సెట్ చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, సో ఫస్ట్గా మనము వాట్సాప్లోకి అయితే వెళ్ళాలి. వాట్సాప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ 3 డాట్ ఏదైతే ఉంటుంది కదా, సో 3 డాట్ పైన క్లిక్ చేయాలి. 3 డాట్ పైన క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి చాట్ అని ఉంటుంది కదా, సో చాట్స్లోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్ట్ అని చెప్పేసి ఉంటుంది. సో అది ఇక్కడ ఇనేబుల్ చేయాలి, అంటే డిసేబుల్ ఉంటుంది. ఒకవేళ ఈ ఆప్షన్ మీకు కనపడకపోతే మీరు ఒకసారి వాట్సాప్ యాప్ని అప్డేట్ చేసుకోండి ప్లే స్టోర్లోకి వెళ్ళేసి. సో ఇక్కడ మనకి లాంగ్వేజ్ చూజ్ చేసుకోమని అడుగుతుంది. సో మనము మొబైల్ డివైస్ని చూజ్ చేసుకోవాలి ఇంగ్లీష్లో. అండ్ ఇక్కడ సెటప్ నౌ 136 MB అని చెప్పేసి ఉంటుంది, దానిపైన అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కాసేపు టైం తీసుకుంటుంది. అది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనము ఒక వాయిస్ మెసేజ్ని సెండ్ చేసేసి అది టెక్స్ట్లో కనపడుతుందో లేదో చూద్దాం. ఓకే, సో ఓకే ఇక్కడ వెయిట్ చేస్తాను. ఓకే 83 MB ఇలా. సో ఇప్పుడు నేను ఏదైతే సెట్టింగ్ చేయకముందు ఏదైతే వాయిస్ మెసేజ్ సెండ్ చేశానో సో అది మనకి టెక్స్ట్లో అయితే కనిపించదేమో. సో ఇప్పుడు కొత్తగా ఏదైతే టెక్స్ట్ మెసేజ్ అంటే అప్డేట్ని సెట్టింగ్ చేసిన తర్వాత ఏదైతే వాయిస్ మెసేజ్ని పంపించేస్తానో అది టెక్స్ట్లో కనపడుతుంది కంపల్సరీ. సో 100% అయితే కనపడుతుంది. సో ఓకే నేను ఒకసారి సెట్టింగ్ చేసేసి చూశాను. సో మళ్ళీ నేను ఆ సెట్టింగ్ని డిసేబుల్ చేశాను మీకు చూపించడానికి. సో ఫ్రెండ్స్ ఇక్కడ MB అయితే మొత్తం అయిపోయింది ఇక్కడ. సో ఈ వాయిస్ని మనం ఇక్కడ రీడ్ చేయడానికి అంటే టెక్స్ట్ మెసేజ్లో రీడ్ చేయడానికి ఇక్కడ ఈ వాయిస్ మెసేజ్ పైన అయితే లాంగ్ ప్రెస్ చేసేయాలి. అండ్ 3 డాట్ పైన క్లిక్ చేసేస్తే ఇక్కడ ట్రాన్స్క్రైబ్ అని చెప్పేసి ఉంటుంది. సో ట్రాన్స్క్రైబ్ పైన క్లిక్ చేసేస్తే మనకి ఈ వాయిస్ మెసేజ్ టెక్స్ట్ అవైలబుల్గా ఉందో లేదో చూపిస్తుంది. ఇక్కడ ఇది మనం సెట్టింగ్ చేసుకోకముందు సెండ్ చేసిన టెక్స్ట్ కాబట్టి దీనికి ఇక్కడ టెక్స్ట్ అయితే అవైలబుల్గా లేదని చూపిస్తుంది. నేను ఒక కొత్త వాయిస్ మెసేజ్ సెండ్ చేసేసి నేను మీకు ఇక్కడ టెక్స్ట్ కనపడుతుందో లేదో ఇక్కడ మీకు లైవ్గా చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అమర్నాథ్ నాగెల్లి. సో ఫ్రెండ్స్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని ఆల్ పైన సెట్ చేయండి. ఫ్యూచర్లో వచ్చే మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. ఓకే, సో నేను ఈ విధంగా అయితే నేను ఒక మెసేజ్ని అయితే సెండ్ చేశాను వాయిస్ మెసేజ్. సో దానికి ఇలా ఏదైతే ఉంటుంది కదా, సో దాన్ని ట్రాన్స్క్రైబ్ అయితే చేద్దాం. సో టెక్స్ట్లో వస్తుందో లేదో చూద్దాం. ఓకే, సో ఇక్కడ కొంచెం లోడింగ్ తీసుకుంటుంది. ఓకే, మన 16 సెకండ్ వరకు మనము వాయిస్ మెసేజ్ పంపించేసాం కదా, కొంచెం లోడింగ్ తీసుకున్న తర్వాత టెక్స్ట్లో వస్తుందో లేదో చూద్దాం. ఓకే, సో ఇలా అయితే వచ్చేసింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నోటిఫికేషన్. ఓకే, సో ఇలా అయితే వచ్చేసింది షార్ట్లో. సో అంటే మనకు అర్థమైపోతుంది అనమాట. ఒకవేళ మనం క్లియర్గా మనం మాట్లాడితే ఇంగ్లీష్లో కానివ్వండి, లేదంటే ఇలా మ్యాచ్ అయ్యే అంటే మొబైల్ డివైస్ మ్యాచ్ అయ్యే లాంగ్వేజ్లో కానీ మనం మాట్లాడితే సో మనం యాజ్ ఇట్ ఈజ్ టెక్స్ట్ అయితే వచ్చేస్తుంది. నేను ఇక్కడ తెలుగులో మాట్లాడాను కాబట్టి మొబైల్ డివైస్ ఇంగ్లీష్గా ఉండి ఇక్కడ మనకి కొంచెంగానే వచ్చేసింది, డీటెయిల్గా రాలేదు. సో ఓకే మనం డీటెయిల్గా ఇలా విందాం. మనం ఏదైతే టెక్స్ట్ వాయిస్ మెసేజ్ని పంపించేసాం కదా, సో అదే విందాం. ఓకే, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అమర్నాథ్ నాగెల్లి. సో ఫ్రెండ్స్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ని ఆల్ పైన సెట్ చేయండి. ఫ్యూచర్లో వచ్చే మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. ఓకే, సో ఈ విధంగా అయితే మనం వాయిస్ మెసేజ్ని పంపించేసాం కదా, సో ఇలా అయితే టెక్స్ట్ మెసేజ్ షార్ట్కట్లో అయితే వచ్చేసింది. సో ఒకవేళ నేను ఇంగ్లీష్లో మాట్లాడితే మీకు ఇంగ్లీష్లో యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అలాగే టెక్స్ట్ మెసేజ్లో అయితే వచ్చేస్తుంది. నేను వాయిస్లో ఏం మాట్లాడానో ఇంగ్లీష్లో సో అలాగే టెక్స్ట్ మెసేజ్లో కూడా అలాగే వస్తుంది. ఓకే, సో నేను మీకు ఇంగ్లీష్లో కూడా నేను వాయిస్ మెసేజ్ నుంచి పంపించేసి చూపిస్తాను టెక్స్ట్ వచ్చేసిందో లేదని చెప్పేసి. ఓకే, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. సో నేను ఈ విధంగా అయితే నేను టెక్స్ట్ వాయిస్ మెసేజ్ని అయితే పంపించేశాను. సో ఇది ట్రాన్స్క్రైబ్ అయితే చేద్దాం. సో టెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుందో లేదో చూద్దాం. ఓకే, సో వచ్చేస్తుంది. ఓకే, సో ఇలా అయితే వచ్చేస్తుంది, ఎక్కడ కట్ అవ్వలేదు. ఇది తెలుగులో మాట్లాడాను కాబట్టి కట్ అయిపోయింది. ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా వచ్చేసింది ఇంగ్లీష్లో మాట్లాడాను కాబట్టి. ఓకే, సో ఈ విధంగా అయితే మనకి కొత్త అప్డేట్ అయితే వచ్చేసింది. ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వాయిస్ మెసేజ్లో చెప్పినట్టు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండ్ వరకు చూసినందుకు. అండ్ బాయ్, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.